కూడా అలాంటి మనిషి లాగుంది. అటు పోయింది అంతా కోల్పోయింది. మళ్ళీ ఇక్కడ పంటలు పండాయంటే మళ్ళీ తట్టపడి జరుపుకొని వస్తుంది, వచ్చేస్తుంది. మధ్యలో ఇద్దరు కోడలు, పెద్ద కోడలు ఓర్ప, చిన్న కోడలు రూతు, వీళ్ళిద్దరూ దేవుని బిడ్డలారా ముగ్గురు కలిసి ఎలుగెత్తి ఏడ్చారు. అంటే ఈ అత్త అన్నది నయోమి, కుమార్తెలారా మీరు ఎవరి బిడ్డలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, నా ఇంట రాగాకండి, మీరు వేరొక పురుషులను వివాహం చేసుకొని చక్కగా బతకండి అని ఈ అత్త నయోమి ఇద్దరు కోడళ్లకు మంచి సలహా ఇచ్చింది. ఇప్పుడు ఓర్ప అత్తని ముద్దు పెట్టుకుని, అత్త ఎంత మంచి మాట చెప్పినావు, నీలాంటి అత్తలు ఉన్నదే ఉండరు అన్నట్టుగా ముద్దు పెట్టుకుని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. రూత్ అయితే అత్తని అత్తుకుందట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమె అత్తుకొని ఆమె అన్న మాట ఏంటో తెలుసా? ఋతు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఏమంటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు దచ్చిన తోటే నేను చస్తా, మనిద్దరం అక్కడనే చద్దాము, మరణము తప్ప ఏది నిన్ను నన్ను ఏర్పరచలేదు. చూసారా, అత్త నన్ను వెళ్ళిపోవాలి రాదు, నీతోనే వస్తా. దేవునికి స్తోత్రం కలుగుతుంది అని ఈ రూతు తన అత్తతో యూదా బెత్లెహేముకు వచ్చేసింది. యూదా బెత్లెహేముకు వచ్చినప్పుడు, యూదా బెత్లెహేముకు వచ్చిన తర్వాత అత్తను అడుగుతుంది ఏమని తెలుసా? ఎవరి ఆశీర్వాదాలు నేను పొందుకోవాలో, ఎవరి పొలంలోకి వెళ్ళి నేను పరిగేరుకోవాలో నాకు సెలవిస్తే నేను వెళ్తాను అత్త అంటే, నయోమి చెప్పింది ఫలానోళ్ళు చెలకలోకి వెళ్ళి అక్కడ పంటలు కోత కోస్తా ఉన్నారు, కోయి వారిని కనిపెట్టి పరిగేరుకోమంటే, దేవుని బిడ్డ బోయాజు స్థలం, ఏ స్థలం, ఏ పొలం ఇది? బోయాజు పొలంలో పనివారు కోస్తూ ఉన్న చేనును కనిపెట్టి ఈ రూతు పరిగేరుకుంటుంది, పొలంలో పరిగేరుకుంటుంది. ఇప్పుడు బోయాజు వచ్చాడు, ఈ పనివారి మీద పెద్దగా ఉంచిన ఈ ముఠా మేస్త్రిని అడుగుతా ఉన్నాడు, ఎవరయ్యా ఇవా పరిగేరుకుంటా ఉంది ఎవరు అని. బోయాజు యూదా బెత్లెహేము నుంచి పొలంలోకి వచ్చి అడిగితే, ఈ పనివారి మీద ఉన్న పెద్ద ఆయన అంటున్నాడు, ఈమె యూదా మోయాబు దేశము నుండి నయోమి అంట వచ్చిన రూతు అనే యవనస్తురాలు, పొద్దుగాల మొదలుకొని ఇప్పటి వరకు పనివారిని వెంబడిస్తూ పరిగెరుకుంటుంది అని బోయాజుతో దేవుని బిడ్డలారా చెప్పినప్పుడు, బోయాజు అంటాడు 2వ అధ్యాయం రూతు గ్రంథం 8వ వచనం, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకోవడానికి పోవద్దు, చప్పట్లు కూడా దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, బోయాజు అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యము, పొలం అంటే సంఘానికి సాదృశ్యము, కోసేవాళ్ళు సేవకులకు సాదృశ్యము. దేవునికి స్తోత్రం. ఏ సంఘములో అనగా ఏ పొలంలో, పొలం అనబడుతున్న సంఘములో పరిగేరుకుంటున్నావో, రూతు సంఘానికి సాదృశ్యము. సంఘము వేరే సంఘానికి వెళ్ళొద్దని బోయాజు అనగా యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కుమారి నా మాట వినుము, నా మాట విను, వేరొక పొలంలో ఏరుకోటకు పోవద్దు, దీనిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు, సంఘాన్ని విడిచిపెట్టి పోవద్దు, సావాసాన్ని విడిచిపెట్టి పోవద్దు. ఎవరు చెప్తారండి? బోయాజు అంటే అర్థమేది? నీ పేరేం పేరు? యేసు ప్రభు అని పేరు పెట్టుకున్నావు, సిగ్గుశరం ఉండాలి, మంచి పేరు తెలుసా? యేసు ప్రభు అంటే ఏందనుకున్నావు? బోయాజు అంటే యేసు ప్రభుకు సాదృశ్యం, రూత్ అంటే సంఘానికి సాదృశ్యం. అవునే, పొలము సంఘానికి సాదృశ్యం. అంటే ఈ రూత్ అనే సంఘం ఎక్కడ ఉండాలి? పొలంలో ఉంది. ఎవరి పొలంలో ఉంది? యేసయ్య పొలంలో. బోయాజు అంటే యేసు ప్రభు అని చెప్పానుగా, యేసు ప్రభు పొలంలో ఉంది, అంటే యేసు ప్రభు సంఘంలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడు సంఘంతో? నా మాట విను. సంఘం ఎవరి మాట వినాలి? తాగుబోతున్న మాట తిరుగుబోతున్న మాట సరిపోదు, ఊర్లో పెద్ద మనుషులు